హాయ్ ఫ్రెండ్స్, మనము మన పిల్లలకి దెబ్బలు తగిలినా, ఎవరు నిందించినా, అనుకున్నవి ఏవి జరగకపోయినా ఇంట్లో మన అమ్మలు పిల్లల కోసం బాధపడుతూ ఏడుస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్నో మొక్కులు మొక్కుని ఎన్నో వరాలు కోరుకుంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కళ్ళంటి నీళ్ళు బయటకు వస్తాయి. రెండో రోజు బాబుని తినిపిస్తూ పాపను తినిపిస్తూ నవ్వుకుంటారు, మర్చిపోతారు. కానీ తండ్రి అలా కాదు. ఎవరు నిందించినా, ఎవరు కొట్టినా, తిట్టినా, ఏ దెబ్బలు తగిలినా ఆయన లోపల ఎవరికి తెలియనంత సముద్ర కెరటాల్లా ఏడుస్తూ ఉంటారు. కళ్ళంటి నీళ్ళు బయటికి రావడం. కానీ ఒకటి ఆలోచిస్తారు, వీడు పడిపోయాడు, వీడికి దెబ్బలు తగిలాయి, కారణం ఏంటి? ఆ దెబ్బలు తగలకుండా వీడికి ఏం చేయాలి? లేదంటే ఇలాంటి దెబ్బలు తగిలినా వాడు భయపడకుండా, బాధపడకుండా ఎలా పెంచాలి? నిందలు వచ్చాయి, 10 మంది తిట్టారు, తక్కువ చేశారు, చిన్నచూపు చూశారు. లేదు, వీడు ఒక పోలీస్ ఆఫీసరు, వీడు ఒక డాక్టరు, వీడు ఒక కలెక్టరు కావాలి. నేను ఈ డబ్బులు చాలు, మరికొంచెం కష్టపడాలి, నా పిల్లల్ని బాగా చదివించాలి, మంచి మంచి స్కూల్లో వేయాలి, వాళ్ళకి మంచి పేరు రావాలి, మంచి చదువు రావాలి, నలుగురు వాళ్ళని చేయెత్తి మొక్కుటోటి చేయాలి, వందన సెల్యూట్ చేయాలి, వాళ్ళు నమస్కారం చేసి వాళ్ళ చేతిలో పన్నున్నట్టుగా వాళ్ళకి మంచి సగౌరవం దొరకాలని లోపల బాధపడుతూ చిన్న చిరునవ్వు బయటికి చిందిస్తూ లోపల కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు. కష్టాన్ని అధికం చేస్తాడు, తన ఆరోగ్యాన్ని బాగుంటుకుంటాడు, కష్టపడతాడు, తిండి తెప్పలు మానేస్తాడు, పిల్లల కోసమే జీవిస్తాడు. తండ్రి అంటే అది. కానీ తండ్రి విషయంలో ఎవరికి కనబడదు, బయటికి కనబడదు. కొడుకు చూడకపోయినా, కూతురు చూడకపోయినా, కోడలు చూడకపోయినా బాధపడ్డాడు. ఆడదాయి బాధపడుతూ, తిడుతూ, శాపనార్థాలు పెడుతూ ఏడుస్తుంది. ఒరే, నీకు చిన్నప్పుడు ఎంత బాగా చూసామరా, మా గుండెల మీద తన్నేమంటుంది. కానీ తండ్రి నవ్వుతాడు. కానిలే, వాడు బ్రతుకాడో హాయిగా భార్య పిల్లలతో బతుకుతున్నాడు, సంతోషంగా ఉంది, చాలు. ఆనాడు తండ్రి బాధపడలేదు, ఈనాడు బాధపడలేదు. కానీ ఈనాడు మాత్రం అనుకుంటాడు, ఓన్లే నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, ఒక కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, వాడు ఆనందంగా ఉన్నాడు, ఒక పూట తినలేకపోతే నాకే ఆకొని ఉంటానులే అని ధైర్యంతో సరిపెట్టుకుంటాడు. కానీ భర్తకు ఒళ్ళు పెట్టలేకపోయిన భార్య మాత్రం బాధపడుతుంది. కానీ